శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో ఏర్పడబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే, భాగ్యస్థానం అన్నది ఒక విధంగా సహజ శుభులు రావడం వల్ల జాతకుడికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తను సంపూర్ణమైనటువంటి విద్య నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. వాడు ఏ రంగంలో ఉన్నా అతని యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులైతే ఏదన్నా పోటీ పరీక్షలో విజయం సాధించడం, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి వాటిలో ప్రవేశం సులభంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరి స్త్రీలకి ఇది ఒక మంచి సంతాన యోగాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో సంతాన విషయంలో మరి స్త్రీలకి శుభవార్తలు లాంటివి వినడం, అలాగే ఏంటంటే వాళ్ళ పిల్లల విషయంలో కొంత అదృష్టం కలిగి రావడం, లేదా సంతానాన్ని ఆశించే దంపతులకి ముఖ్యంగా స్త్రీ జాతక రీత్యా వాళ్ళకి ఏదన్నా ఒక శుభవార్త పిల్లల రూపంలో ఏ విధంగా అన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఉన్నత విద్యా అవకాశాలు లేదా ఉద్యోగపరమైన అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మరి 9వ స్థానం అన్నది విదేశ ప్రయత్నం కానీ దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చెప్తూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏదైనా దూర ప్రాంత ఉద్యోగ ప్రయత్నం కానీ విద్యా ప్రయత్నం కానీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ బుధుడు మరి సప్తమాధిపతి, దశమాధిపతి, అటు వివాహానికి ఉద్యోగానికి సంబంధం ఉన్నటువంటి గ్రహం. మరి శుక్రుడు లాభాధిపతి. ఈ కారణం వల్ల వివాహ సంబంధించిన విషయాలు కంప్లీట్గా సాంప్రదాయబద్ధమైన వివాహం, అంటే ఏదైనా ఒకరు ఇష్టపడినా పరస్పరం పెద్దలు చూసినా పెద్దల అంగీకారంతో సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగే అవకాశం మరి ఈ సమయంలో గోచరిస్తూ ఉన్నది. అలాగే ఏంటంటే ఎక్కువగా వివాహ వేడుకల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, మంచి వారిని కలుసుకోవడం, సత్సంగాలు లాంటి వాటిలో పాల్గొనడం, అలాగే ఒక మంచి గురువుని మీరు ఈ సమయంలో కలుసుకొని వారి దగ్గర ఏదైనా మంచి విషయాలు తెలుసుకొని అది మీ జీవిత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సహాయపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ కాంబినేషను ఈ రాశి వారికి మాత్రం చాలా మంచి ఆధ్యాత్మిక చింతన, విద్యా సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అయితే మళ్ళా ఈ కాంబినేషన్కి అదనంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి కూడా సుమారుగా ఆగస్టు 15 తర్వాత భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే భాగ్యస్థానంలో ఉన్న గ్రహం ఖచ్చితంగా అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. మరి రవి అక్కడికి రావడం వల్ల అంటే ప్రభుత్వ పరంగా మీకు ఏదన్నా గౌరవం, గుర్తింపు రావడం కానీ, ప్రభుత్వం మూలకంగా మీకు ఏమైనా పథకాలు అదృష్టం కలిసి రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఒక అనుకూలత ఏర్పడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. లేదా కొంతమందికి ఏదైనా వారసత్వంగా మీకు ఏదైనా పదవి రావాల్సి ఉన్నా,
నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఏవైనా రావాల్సి ఉన్నా, లేదంటే వారసత్వంగా మీ పెద్దలకి ఏదైనా ఇంకోటి ఏదైనా ఇబ్బంది కలగడం వల్ల వారి ఉద్యోగం మీకు రావాలనుకున్న ఈ సమయంలో మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ఆగస్టు 15 రవి భాగ్యస్థానంలోకి వచ్చి శని భగవానుని వీక్షిస్తూ ఉన్నారు. ఈ కారణం వల్ల కూడా జాతకులకి ఈ విధమైనటువంటి ఉద్యోగం, ఉపాధి, గౌరవ వేతనం, గౌరవ భృతి, ప్రభుత్వ హానరు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడిని తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని వీక్షించడం వల్ల ఉద్యోగంలో మార్పు లాంటిది కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ భాగ్యస్థానం అన్నది దశమ స్థానానికి వ్యయ స్థానం అవుతుంది. అందుకని 9వ స్థానంలో ఉన్న గ్రహం ఖచ్చితంగా మరి వృత్తి మీద ప్రభావం చూపిస్తుంది. అది శుభగ్రహం 9వ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి శుభ ఫలితం చూపిస్తూ ఉంటుంది. పాపగ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బంది, కొంత అధికారుల వల్ల వేధింపు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రస్తుతం ఈ రెండు కూడా సహజ శుభులు కాబట్టి మరి సహజంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం, అలాగే మరి ఆగస్టు 15 తర్వాత ఒక ధర్మ మరి బుధాదిత్య యోగం, ధర్మ కర్మాధిపతి యోగం, ఈ రెండు యోగాలు ఈ రాశి వారికి రావడం, దాంతో శుక్రుడు అక్కడ కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇది ఉభయులకి, అటు స్త్రీలకి అటు అబ్బాయిలకి కూడా ఖచ్చితంగా ఒక గుర్తింపు, విజయ అవకాశాలు ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. సో అలాగే గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో తొలగి జాతకుడు ఒక కొత్త జీవితానికి, ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే విధంగా ఒక నూతన లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కలయిక వల్ల బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవాను కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.